అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాట స్థిరమైనదండి. భూమి ఆకాశమన్న గతించిపోతాయి కానీ దేవుని మాటలు గతించవని మనం వింటాం. దేవుని కృప మన ఎడల ఎలా ఉన్నది చెప్పటానికి దేవుడు మాట్లాడుతున్న మాట. చాలామంది మాటలు చెప్తారు కానీ వారి మాటలకు పనులకు సంబంధం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అలాంటి వాడు కాదు కదండి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. నమ్మదగిన దేవుడు ఆయన. మాట ఇచ్చి వెనుకకు తీయనటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పర్వతములు తొలగిపోయినను, కొండలు కనబడతాయి, మెట్టలు కనబడతాయి. వాటన్నిటికంటే పెద్దవి పర్వతము అంటాం. ఇప్పుడు ప్రభు అంటున్నారు, పర్వతము తొలగిపోయిన, ఒక పర్వతము తొలగిపోయే పరిస్థితులు రావాలంటే దానికి వెనకాల చాలా ప్రయాసపడాలి కదా. ఒక పర్వతం తొలగిపోవాలంటే దాని వెనకాల చాలా ప్రయాసపడాలి. అది అంత ఈజీ కాదు. ఒక పర్వతం అనుకోండి, దాన్ని చదును చేయడానికి, ఆ పర్వతం అక్కడి నుంచి తీసివేయడానికి ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి ఒకసారి ఆలోచించండి. మెట్టలు తత్తరిల్లిన, పర్వతము తొలగిపోయిన అంటే అవి అయినా ఒకవేళ తొలగిపోవచ్చేమో, వాటినన్నా తొలగిస్తారేమో, కానీ మీ ఎడల నేను చూపించేటటువంటి కృపను మాత్రం ఎవరు తీసేయలేరు. బా, ఎంత మంచి మాట అండి. పర్వతాల్లో అయినా మార్పు వస్తుందేమో కానీ నా కృప విషయంలో మాత్రం మార్పు రాదు. నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు రూఢిగా మాట్లాడుతూ ఉన్నారు. బా, ఎంత మంచి మాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కృప మనల్ని విడిచిపోదని అంటాడు కీర్తనకారుడు. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. దేవుని కృపను నమ్మి ఉన్నాడంట భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత రూఢిగా చెప్తున్నారు కదా దేవుడు, నా కృప నిన్ను విడిచిపోదని. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కృపయందు నమ్మిక ఉంచాను అని. అంత ఖచ్చితంగా చెప్తున్నటువంటి ఆ కృపను మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన పైన కృప చూపిస్తున్నారు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పగలిగినటువంటి స్థితి మనకి కావాలి. దేవుని కృప పొందిన మనం అందరము కూడా ధన్యులము. ఆయన కృపను వ్యర్థము చేయకుండా ఆయన కృపయందు నమ్మిక ఉంచి మన భక్తి జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి, వారి ఉద్యోగముల్లో, వారి వ్యాపారముల్లో, వారి పనులలో, వారి చదువులలో, అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి బిడలకు మీ సహాయము దయచేసి, ఎవరికి ఏ కొదువ లేకుండా మీరే నిబిడలకు సమస్తమును దయచేసి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలతో నింపి, ఎవరైతే సమాధానము లేకుండా ఉన్నారో వారికి తండ్రి మీ సమాధానమును, నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.